అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు బంధాల సంకెళ్ళు. ఈ కథను రచించిన వారు పరిమళ కళ్యాణ్ గారు. ఇంకా కథలోకి వెళితే, ఆదివారం ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ చూడడం అంటే రజితకి చాలా ఇష్టం. రజితది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు కొంచెం లేటుగా లెగుస్తుంది. ఒక ఆదివారంలోనే కూర్చుని కాఫీ తాగుతూ సండే మ్యాగజైన్ చదువుతుండగా ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఎదురింట్లో ఎవరో కొత్తగా పెళ్ళైన జంట దిగినట్టు ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఇద్దరూ ఎంతో సరదాగా ఉండడం రజిత గమనిస్తూనే ఉంది. ఆ జంటను అలా చూస్తూ ఉంటే తన కళ్ళ ముందే కాలం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రజిత బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం, అందగత్తె, తెలివైనది. పెళ్ళిడు వచ్చింది అని రజిత వాళ్ళ ఇంట్లో తన పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రజిత తండ్రి పరశురాం తెలిసిన వాళ్ళ ద్వారా ఇవి సంబంధాలు వస్తుండేవి. ఒకరోజు పెళ్ళిళ్ళు చేసే శాస్త్రి గారిని ఇంటికి పిలిచి వాళ్ళ అమ్మాయి వివరాలు ఇచ్చి తగిన వరుణ్ణి వెతకమని చెప్పారు. అలా 2-3 సంబంధాలు వస్తే వద్దు అనుకున్నారు. తరువాత వచ్చింది అనిల్ వాళ్ళ సంబంధం. అనిల్ హైదరాబాద్లో మంచి ఉద్యోగం, పద్ధతి గల కుటుంబం, ఆడపడుచులు లేరు. అబ్బాయి మంచివాడు, బాగున్నాడు. రజితకు కూడా మీ ఇష్టం నానా అని చెప్పింది. 2 రోజుల్లో కబురు చేస్తామని చెప్పి అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి చూపుల్లోనే రజిత వాళ్ళ ఆస్తిపాస్తులు, బంధుత్వాలు, వివరాలు అన్నీ తెలుసుకున్నారు అబ్బాయి వాళ్ళు. అనిల్ వాళ్ళ అమ్మ అయితే, మీ అమ్మాయికి పెట్టేవి ఇప్పుడే పెట్టేయండి, లేదంటే మిగతా పిల్లలకి కూడా ఇవ్వాల్సి వస్తుంది తరువాత అంది రజితకి. 2 చెల్లెళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిన తరువాత బాగా ఆలోచించుకోమన్నారు. రజిత కూడా మీ ఇష్టం నాన్న అని చెప్పింది. మంచి సంబంధమే అనుకున్నారు. రజితకు కూడా తన చెల్లెళ్ళ గురించి ఆలోచించి పెళ్లికి ఒప్పుకుంది. అత్తమామలు వాళ్ళతో ఉండకూడదు కదా, వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఇప్పుడేమీ లేదులే అనుకుంది రజిత. 2 రోజుల తరువాత పరశురాం గారు అనిల్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడిగారు, ఏమైంది అండి, విషయం చెప్పలేదు అని. మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఈడు మీరు చేసేసా అని మాకు కలిపారు చంద్రరావు గారు. మాటలు అయ్యాయి. మీరు కూడా వచ్చి ఒకసారి మా ఇల్లు అది చూసుకుంటే బాగుంటుంది అన్నారు రావుగారు. తప్పకుండా బావగారు అని వచ్చే వారమే మేము వస్తామని అన్నారు పరశురాం గారు. సరే అనుకున్నారు. పరశురాం వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళి రావుగారి ఇల్లు చూసుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకున్నారు. మాకు అమ్మాయి నచ్చింది, కట్నం ఏమీ వద్దు, పెళ్ళి మేమే చేసుకుంటాం. కాకపోతే మీరు ఎంత పెట్టాలి అనుకుంటే అంత అమ్మాయికి పెట్టండి, మాకు అమ్మాయి చాలు అన్నారు రావుగారు. ఆ మాటలకి పొంగిపోయారు పరశురాం గారు. వాళ్ళ అన్నయ్య గారు, ముహూర్తాలు పెట్టేది మీరే పెట్టండి, మాకు కబురు పెట్టండి అని బయలుదేరారు. 2 రోజుల్లో ముహూర్తాలు పెట్టించి ఫోన్ చేశారు రావుగారు. ముహూర్తాలు ఇప్పుడు లేవు, 4 నెలల తరువాత కుదిరింది అని. సరే, మాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అన్నారు పరశురాం గారు. రజిత పెళ్ళి అయ్యాక ఉద్యోగం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు అని అన్నారు రావుగారు. దాంతో బెంగళూరులో ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేసింది. పెళ్ళికి ముందే అనిల్, రజితలు ఫోన్లో మాటలు కలిపి ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు, అభిరుచులు తెలుసుకున్నారు. అలా ఆ 4 నెలలు ఎలా గడిచాయో కూడా తెలియదు. పెళ్లి రోజు రానే వచ్చింది. అనుకుంటగానే వైభవంగా అనిల్, రజితల పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన వారం రోజులకే కాపురానికి పంపమని అడిగారు రావుగారు. వాళ్ళు ఒక 10 రోజులు ఉంచుకుని పంపిస్తామన్నారు పరశురాం గారు. అప్పుడు మొదలైంది గొడవ. మరి పెళ్ళి ఎందుకు చేసినట్టు, అమ్మాయికి మీ ఇంట్లో అట్టి పెట్టుకోండి అంటూ నిమరాలు ఆడింది అనిల్ వాళ్ళ అమ్మ రాధమ్మ. అదేమిటంటే, మా ఇంటి ఆచారం ప్రకారం వెండి అమ్మాయిని కాపురానికి పంపాలి అన్నారు. ఎంతో బ్రతిమలాడుకుని ఒక 10 రోజుల్లో పంపించడానికి ఒప్పించారు రజిత వాళ్ళ అమ్మా నాన్నలు. హైదరాబాద్లో ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకున్నారు. అనిల్, రజిత మాత్రమే ఉంటారు అక్కడ. అనిల్కి మంచి ఉద్యోగం, మంచి జీతం, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టేవాడు కాదు. ఇంటి ఖర్చులకు లెక్క కట్టి మరీ డబ్బులు ఇచ్చేవాడు రజితకి. ప్రతి రూపాయికి లెక్క చెప్పమనేవాడు. అనిల్ బాగా ఛందస్స భావాలు కలిగినవాడు. రజితకి నచ్చిన డ్రెస్కు వేయించుకొనిచ్చేవాడు కాదు.
అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటూ ఏదో ఒకటి చెబుతూ ఉండేవాడు. రజిత ఎంతో ఇష్టపడి తనకి వచ్చిన వంటలు చేసి పెట్టేది. ఒక్కసారైనా బాగున్నాయని చెప్తాడు అనుకుంది. కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఆ మాట భోజనం వడ్డిస్తూ ఏవో కబుర్లు చెప్పేది రజిత. కానీ ఏదో లోకంలో ఉన్నట్టు ఆ మాటలు ఏవీ వినేవాడు కాదు అనిల్. ఎప్పుడూ ఫోను లేదా టీవీ. రజిత పెళ్లికి ముందు ఎంతో ఊహించుకుంది. తాను ఫ్రెండ్స్ చూసి తాను కూడా పెళ్ళయ్యాక అలా సరదాగా భర్తతో సినిమాకి, షికార్లకు వెళ్ళొచ్చు అనుకుంది. తనకి నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అనుకునేది. కానీ పెళ్ళయ్యాక ఏమీ జరగలేదు. అనిల్ అందరిలా ఉండేవాడు కాదు. సరదాలు అనేవి ఉండేవి కాదు. సెలవు వస్తే 11 గంటల దాకా లేచేవాడు కాదు. ఎక్కడికైనా వెళ్దామంటే మూడు లేదు, ఇప్పుడు కాదు అనేవాడు. పెళ్ళి అయిన 2 ఏళ్లలో వాళ్ళు వెళ్ళింది 3 సినిమాలు మాత్రమే. ఏ పని చేసినా తన తల్లిదండ్రులకి చెప్పి చెయ్యాలి అనేవాడు. తన సొంత నిర్ణయం ఏదీ తీసుకుని ఎరగడు అనిల్. ఇప్పటికీ వాళ్ళ నాన్న మాటే వేదంగా భావిస్తాడు. భార్య అంటే ఒక అవసరం మాత్రమే. తనకి వంట చేసి పెట్టడం, పిల్లల్ని కనడం, పెంచడం వరకు మాత్రమే అని మూఢభావాలు కలిగి ఉన్నవాడు. అలాంటి అనిల్తో ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ వచ్చేది రజిత. ఒక పాపకి తల్లి అయింది. పాపకి పేరు కూడా సెలెక్ట్ చేసుకుంది. కానీ తన మాట ఎవరూ వినలేదు. వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకున్నారు పాపకి. చివరికి బారసాల, అన్నప్రసన్న, పుట్టినరోజు ఇలా ప్రతి ఫంక్షన్కి తనకి నచ్చినట్టుగానే చేసేవాడు అనిల్. వాళ్ళు రాను రాను అత్తగారు ఆరళ్ళు ఎక్కువ అవుతూ వచ్చాయి. రజిత చెల్లెళ్ళ చదువు, పెళ్ళిళ్ళ విషయంలో తనకి సంబంధం లేనట్లు ఉండేవాడు. రజితని కూడా ఏమీ చేయనిచ్చేవాడు కాదు. చాలా బాధపడేది రజిత. తన ఇంటిలో కూడా తనకి అంటూ ఏ స్వతంత్రం లేకపోయేసరికి ఒక రకమైన విరక్తి భావన కలిగేది. జీవితం అంటే ఇంతేనా అనిపించేది. ఎన్ని కలలకు కన్నాను, ఎంత ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అని కుమిలిపోతూ ఉండేది. బంధువులు, చుట్టాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అనేవి ఉండేవి కాదు. చుట్టుపక్కల వాళ్ళతో కూడా అంటి ముట్టనట్లు ఉండాలి అనేవాడు. తాను కలిసేవాడు కాదు. రజితని కలవనిచ్చేవాడు కాదు. ఎంతో భారంగా గడిచేసిన రోజులు. పాప స్కూల్కి వెళ్తుంది. ఇంట్లో పని చేసుకుని పాపని తానే స్కూల్లో దింపి తీసుకువస్తుంది. ఒకసారి పాప పుట్టినరోజుకి అందరినీ పిలవాలి అని అనుకుంది. అనిల్తో చెప్పింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులని, చెల్లెల్ని పిలవమన్నది. అంతే దిగున లేచాడు అనిల్. కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకో, నన్ను సరి అని అనిల్ ఆఫీస్లో లీవ్ లేదు అని చెప్పి తన పాపను తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అనిల్ చెప్పినట్టుగానే అమ్మమ్మ ఇంట్లో పాప పుట్టినరోజు చేశారు. గ్రాండ్గానే జరిగింది. అదే విషయం అనిల్తో చెప్పింది రజిత. మీ అమ్మ ఇంట్లో నీకు ఏం చేసినా అనిత్యంగానే ఉంటుంది. మొగుడు గురించి అసలు పట్టించుకునే పనే లేదు. అక్కడే ఉండిపో ఆనందంగా అన్నాడు. రజితకి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక మరునాడే తిరిగి ప్రయాణం అయ్యింది. 2 రోజుల దాకా అనిల్తో తనతో మాట్లాడలేదు. చివరికి ఏదోలా మాట్లాడాడు. ఎంతో సంతోషించింది రజిత. ఒక్కసారి వాళ్ళ నాన్నకి బాగోలేదు అని తెలిసి, నాన్నకి అనారోగ్యంగా ఉండి చూడాలనిపిస్తుంది, వెళ్తాను అని అడిగింది. సరే బ్యాగ్ సర్దుకో అన్నాడు. ఒక్కసారి షాక్ అయింది. ఎప్పుడూ లేనిది ఇందకు అనుకుంది. సరే వెళ్ళమన్నాడు కదా అని బ్యాగ్ సర్దుకుంది. సాయంత్రమే ప్రయాణం అన్నాడు. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే రజితని బయలుదేరమన్నాడు. పాపని రెడీ చేసి తాను రెడీ అయి వచ్చింది. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అక్కడ బస్టాప్లో రజితని, పాపని వదిలిపెట్టి ఇక్కడే ఉండిపో, ఇంకా నా దగ్గరికి రానవసరం లేదు అని వెళ్ళిపోయాడు. ఇక ఇలాంటి మనిషితో అనవసరం అనుకుంది రజిత కూడా. మానవత్వం లేని మనిషితో కలిసి ఉండలేను అనుకుంది. పాపని తీసుకుని వెళ్ళి తన తండ్రికి జరిగింది చెప్పింది. ఇక ఆ మనిషితో నేను ఉండలేను నాన్న అని కరాఖండిగా చెప్పేసింది. కూతురు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయారు పరశురాం గారు. ఊరుకో తల్లి, అలా మాట్లాడుకు, నువ్వే సర్దుకుపోవాలి అన్నారు. ఇప్పటికే చాలా సర్దుకుపోయాను నాన్న. ఇకపై కూడా ఈ పాప తప్పు ఏమీ లేదు. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను నాన్న, ఉండనిస్తారా అని అడిగింది. ఇది నీ ఇల్లే తల్లి, నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు అన్నారు. సరే నాన్న, కొంచెం నేను కుదుట పడే వరకు ఉంటాను, తరువాత జాబ్ చేసుకుంటాను అంటుంది. 2 రోజుల తరువాత నన్ను ఏదైనా మాట్లాడమని అంటావా అనిల్తో అని అడుగుతారు రజితని. వద్దు నాన్న, తాను మారతాడు అన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ తను మనిషి మారి వస్తే సంతోషం అంటోంది. ఇక మిన్నకుండిపోయారు పరశురాం. కూతురి జీవితం ఇలా అయినందుకు బాధపడుతూ ఉంటారు.
బాధపడక నాన్న, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు ఊరుకోండి అని సర్ది చెప్పింది. కానీ తను కూడా లోలోపల బాధపడేది. 2 నెలల తర్వాత హైదరాబాద్లోనే రజితకు కూడా ఒక మంచి ఉద్యోగం దొరికింది. దాంతో పాపని తనతో పాటే హైదరాబాద్ తెచ్చుకుంది. ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటుంది. అప్పటికి రజిత పాపకి ఇదంతా ఏమీ తెలియని వయసు. సింగిల్ పేరెంట్గా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ వచ్చింది రజిత. అప్పుడప్పుడు జాడీ ఏరియా మమ్మీ అని, డాడీ ఏరి మమ్మీ అని అడుగుతూ ఉండేది పాప. డాడీ మనతో లేరు నాన్న అని చెప్పి ఉండేది. ఆఫీస్లోనూ బయట కూడా తాను ఒంటరిగా ఉంటుంది అని తెలిసి ఎందరో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. అయినా అన్నిటినీ తెలివిగా ఎదుర్కొంటూ వచ్చింది. అమ్మ అంటూ నానా పిలవటంతో గతం నుంచి ప్రస్తుతానికి వచ్చింది రజిత. ఇప్పుడు పాపకి 12 ఏండ్లు. తండ్రి అవసరం తనకి ఎంతైనా ఉంటుంది. కానీ ఆ మనిషి ఇప్పటివరకు తనను మళ్ళీ కలవలేదు, మాట్లాడలేదు. అలా బంధాల సంకెళ్ళు తెంచుకుని రజిత పాపే తన ప్రాణంగా జీవితం కొనసాగిస్తూ ఉంది. తమ చేసిన పని తప్పు అని ఫీల్ అయ్యేది కాదు, కానీ దానికి తండ్రి అండ లేదు అని ఎంతో బాధపడేది. అందుకే పాపకి తల్లి తండ్రి అన్నీ తానయ్యి చూసుకునేది. ఆఫీస్లో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎండీ స్థాయికి చేరుకుంది. తనని గేలి చేసిన వాళ్ళు నోళ్లు మూయించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ సహాయం లేని ఒంటరి మహిళలకు తన జీవితం ఒక గుణపాఠం కావాలని చెబుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ధన్యవాదములు.